స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని నామాన్ని శ్వాసిస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ కూడా వందనాలు. గమనించండి, మనిషికి ఓర్పు ఉంటే మనం ఏం పొందుకుంటాం? బైబిల్ ఏం చెబుతుందంటే మనిషికి ఓర్పు సహనాన్ని కలిగిస్తుందంట. అదే ఓర్పు ఉంటే ఏం పొందుకుంటాం అన్నది బైబిల్లో మనం చూస్తే చూడండి. యాకోబు గారు అంటాడు ఒక మాట, మొదటి అధ్యాయము యాకోబు మొదటి అధ్యాయము 2, 3, 4 వచనాల్లో మనం చదువుకున్నట్లుగా అయితే, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందం అని ఎంచుకునుడి. మీరు సంపూర్ణులను అనునాగులను ఏ విషయములోనైనను కొదులేని వారునై ఉన్నట్లు ఓర్పు తన క్రియలను కొనసాగనీయుడి. ఎందుకంటే ఓర్పు ఇక్కడ మనం చూసినట్లుగైతే మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష అంట. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష పుట్టించునని వెరిగి, ఎందుకంటే శోధనలో పడినప్పుడు మనిషికి ఓర్పు ఉంటే ప్రతిఫలం దొరుకుతుంది. ఓర్పు లేకపోతే స్త్రీలైనా సరే మేమెంత కష్టపడుతున్నామో, ఎన్ని బాధలు పడుతున్నామో అని చాలా చోట్లకి వెళ్ళినప్పుడు మనం చెప్పుకునేది ఉంటుంది. నువ్వు ఓర్చుకున్నదంతా కూడా వ్యర్థం అయిపోద్ది. నువ్వు ఎప్పుడైతే ఎదుటి వారికి వెళ్ళి చెప్పుకుంటామో మన గుట్టుని, ఇంకా నువ్వు ఓర్చుకున్నదంతా కూడా వ్యర్థమే. చూడండి, ఇల్లైనను ఒక సంఘమైనను కట్టాలన్నా ఓడ బెరకాలన్నా స్త్రీ అనంట. భలేగా చెప్పాడు దేవుడు. అయితే అయింది, కట్టాలన్నా ఆ ఇంటిని ఓడ పీకి పారేయాలన్నా ఎవరంట? సంఘమైన ఏమండి, సంఘాన్ని అయినా కట్టగలుగుద్దంట ఎంతో చక్కగా. ఎప్పుడో ఎక్కితే మొత్తాన్ని చల్లా చెదరగా చేసేసుకుంటుందంట. అందుకని ఏది లేకపోతే ఇవన్నీ జరిగేది ఏది లేకపోతే, ఓర్పు లేకపోతే ఇవన్నీ జరుగుతుంది. రోమపత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లుగైతే, అయితే కాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమలు ఎందును అతిశయపడదు. ఎందుకంటే శ్రమను చూసి నువ్వు సంతోషించు, ఆనందించు అంతే. 2వ తెస్సలోనికలో కూడా 4వ వచనంలో కూడా మాట్లాడతాడు, అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలోను మీ ఓర్పును విశ్వాసమును చూసి మేము దేవుని సంఘములో మీ యందు అతిశయపడుచున్నాము. అండి, కష్టాన్ని, నష్టాన్ని, ఇరుకుని, ఇబ్బందిని సంతోషంగా ఆనందించాలంటున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా 10వ అధ్యాయం 32వ వచనంలో అయితే, మీరు వెలిగింపబడిన మీదట శ్రమతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వ దినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి. పూర్వ దినములు జ్ఞాపకం తెచ్చుకోండి. మొదట మనం వచ్చినప్పుడు ఎంత కష్టమైన పడతాం. భర్త ఈ చంపమే పెట్టి కొట్టినా గప్పకని ఎవరైనా చూసారేమో అన్న ముందు, ఏమో ఆడబిద్ద దెప్పిద్దేమో, పక్కింటి వాళ్ళు ఏమైనా చూసారేమో అని దాసేసుకుంటాం. ఎందుకని ఆ మనిషి మీద ఉన్న ప్రేమ అలాంటిది. మరి ఉండంగా ఆ ప్రేమ ఏమైపోద్దో, ఆవిరైపోద్ది అనుకుంటా. అన్నం కొండ మీద మోద్దితే ఎట్ట ఆవిరైపోద్దో సులువు అయిపోతాడు కదా ఆ పురుషుడు. ఆ ఇల్లు సులువు అయిపోద్ది, ఆ ఇంట్లో ఉన్న అత్తగారు, మామగారు, భర్త కానీ ఎవరైనా కానీ సులువు అయిపోతారు. కాబట్టి ఇలువలుని ఎవరికి రెస్పెక్ట్ అనేది ఉండదు. మంచిది అయితేలండి. మీరు ఓర్చుకుంటే ఇల్లు బాగుంటుంది, మీరు బాగుంటారు. దేవుడు ఏమండి మీ ఆశీర్వాదం చక్కగా దేవుని యొక్క ప్రేమను మీరు పొందుకోగలుగుతారు. అది ఓర్చుకోలేకపోతే అది మీ ఇష్టం, మీకే అప్పగిచ్చాడు దేవుడు అది. ఆ అవకాశాన్ని మీరు ఓర్చుకుంటారు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకున్నట్లుగైతే, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమ యందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి అంటాడు. అంటే నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమ యందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలంట. పట్టుదల ఉంటే ఎంత శ్రమ వచ్చినా, ఎంత ఇరుకొచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికైనా నువ్వు కట్టగలుగుతావు. ఆ ఓర్పు, ఆ సహనం లేకపోతే నువ్వేమీ కట్టలేవు అండి. అది ఉండాలి. అందుకని యాకోబు గారు ఏమంటున్నాడు, మొదటి అధ్యాయంలో మనం చూసాం, ఇందట చదువుకున్నాం కూడా,
ప్రియమైన దేవుని పిల్లరా, మనం గమనించినట్లుగా అయితే దేవుని యొక్క, ఎందుకంటే మొదటి వచ్చిన నుంచి మనం చదివినట్లయితే దేవుని యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు ప్రతి ఒక్కరం కూడా దాసునైన యాకోబు అన్ని దేవతల యందు చెదిరియున్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి రాయినది ఏంటంటే, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణను అనునాగులను ఏ విషయములోనైనను కొదువు లేని వారు అయి ఉన్నట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపునీడి. ఎందుకంటే మీరు ఓర్చుకుంటే మేలుంది, ఓర్చుకోలేకపోతే మీ ఇష్టం. అది ఇక దరిద్రం అనకూడదు, ఏదైనా అన్నా మళ్ళీ అది రాంగ్ వెళ్ళిపోతూ ఉంటుంది. అది మనమే ఆలోచించుకోవటం. వాక్యం చెప్పేయటం వరకే ఇక్కడ వంతు. ప్రియమైన దేవుని పిల్లరా, మనం ఓర్చుకోగలిగితే మన ఇల్లు ఎలా ఉంటుంది, ఓర్చుకోగలిగితే మన సంఘం ఎలా ఉంటుంది, ఓర్చుకోగలిగితే మన క్రైస్తత్వం ఎలా ఉంటుంది అనేది బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఎందుకంటే పేతురు గారు మొదటి పేతురు 2:20 కూడా, తప్పిదమ్మునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఏమండి, తప్పిదమ్మునకై దెబ్బలు తిన్నప్పుడు మీకు సహించిన ఎడల మీకేమి ఘనము, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రికాల సమయంలో వింటున్న ప్రతి ఒక్క దేవుని బిడ్డలు కూడా ఏమండి, సహనం కలిగినట్టు వాళ్ళని చూడండి. బైబిల్లో సహనం కలిగిన వాళ్ళు లేరే ఏంటి? మేమే ఓర్చుకుంటున్నాం, మేమే తట్టుకుంటున్నాం, మేమే పట్టుకుంటున్నాం అండి. ఇంకెంతకాలం అని పట్టుకుని ఏమండి, ఇంత పాట పాడుకోలా? రాలిపోయే పువ్వుకు ఎందుకిన్ని రంగులో విడిచి వెళ్ళే ఎందుకిన్ని హంగులో, రాలిపోయే పువ్వుకు ఎందుకిన్ని రంగులో విడిచి వెళ్ళే గూడుకు ఎందుకిన్ని హంగులో, అందమెంత ఉన్నా బంధబలగమెంత ఉన్నా, అందమెంత ఉన్నా బంధబలగమెంత ఉన్నా, ఎంతున్నా బైబిల్ చూస్తే తెలిసేద్దండి. యోబు గారు యొక్క సహనాన్ని యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదివినట్లుగా అయితే, సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. అండి, యోబును చూడలేదా? యోబును చదవలేదా మనం? యోబు గారికి సమస్తం పోయినా కూడా ఎక్కడ కూడా దేవుని మీద ఇసుకుదల రాలేదే. మరి మనమేంటండి, కొంచెం ఒక్క దెబ్బ ఏదైనా మోగిందా అయిపోయిందే. ఎంతకాలం ఒక ఆమె ఉంది టీవీలో, నన్ను ఇట్ట పడదోశాడండి అని అంది ఒక ఆమె. నన్ను ఇట్ట పడదోసిన కానించి ఆయన అంటే నాకు ఇక ఎర్త వచ్చేసిందండి. అమ్మో, దేవునికి స్తోత్రం. ఇక పూర్వకాలం, అందుకని మీరు జ్ఞాపకం చేసుకోండి. బైబిల్ ఏముంది అక్కడ? పూర్వకాలము జ్ఞాపకం చేసుకోండి. పూర్వకాలంలో యేసుప్రభువు ఏం చెప్పాడు తెలుసా? ఈ చెంప కొడితే మరొక్క చెంప చీపిండే తప్ప మీరు కూడా చెంపలు పగలగొట్టమని మనకి ఎక్కడా చెప్పలా. నువ్వు కట్టాలనుకుంటున్నావా గూడుని, ఇల్లును కట్టుకోవాలనుకుంటున్నావా, నీ భర్తను సరి చేసుకోవాలనుకుంటున్నావా, దేవునిలో నడవాలనుకుంటున్నావా? అయితే యోబు యొక్క సహనాన్ని మీరు గుర్తు చేసుకోండి, పరిశీలన చేయండి, పరిశోధించండి. ప్రభువునందు విశ్వాసం కలిగిన ప్రతి ఒక్క దేవుని బిడ్డలు కూడా గమనించండి. హెబ్రీలు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే అండ్ మనం చూస్తూనే ఉంటాం, ప్రతి ఒక్కరి గురించి చదువుతూనే ఉంటాం, పరిశీలన చేస్తూనే ఉంటాం. కానీ ఎప్పుడుకప్పుడే మోషే గారిని మనం చూడలేదా? మోషే గారి యొక్క సహనాన్ని మనం చూడలేదా? ఏమండి, 11:24 కానీ మనం చూస్తే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనిపించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనిపించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణని అనిపించుట కంటే ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహు మానమందు దృష్టించెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యమైన వాడిని చూసినట్లు స్థిరబుద్ధి గలవాడై గృహములలో భయపడక
ఐగుప్తుని విడిచిన దేవునికే స్తోత్రం. ఎందుకంటే ఈ లోక ఘనము, ఈ లోక సుఖభోగాన్ని కావాలనుకున్నాడా? కావాలనుకోలేదండి. ఈ లోక సుభోగము కావాలనుకోలా. ప్రభు యొక్క నిందే గొప్పదనుకున్నాడు, శ్రమే గొప్పదనుకున్నాడు. మరి మనం ఏంటండి, ఆయన కావాలని కోరుకున్నాడు. మోషే ఈ లోక భోగంలో ఏమీ లేదు, ఈ భవనాల్లో ఏమీ లేదు, రాజు కుమార్తె అండి, ఆయన కుమారుడిని కుమార్తె రాజులను చెప్పుకోవటం కన్నా నజరుడని యేసు క్రీస్తును ఏమండి ఆ శ్రమలో పాల్గొనటం అనేది ఎంతో ధన్యత అనుకున్న వాడు మొట్టమొదటిగా మనం చూస్తే మోషే ఉన్నాడు. సర్వం కోల్పోయినా తనకిచ్చిన 7 కొడుకులు, 3 కుమార్తెలు, తనకున్న ఆస్తి, పనివారు సమస్తము పోయినాయి. కొడుకులు చనిపోయారు, కూతురు చనిపోయారు, అందరు చనిపోయారు. అన్నీ చనిపోయినా కూడా బాధపడుకోకుండా, చింతపడుకోకుండా అలాగనే సహనం కలిగి ఉన్న వ్యక్తిని మనం చూస్తే ఎవరున్నారు? యోబు గారు ఉన్నాడు. ఇక్కడ చూస్తే మోషే ఉన్నాడు. మళ్ళా కొత్త నిబంధనలో మనం చూస్తే పౌలు ఉన్నాడు. 2వ తీమోతిలో మనం చూస్తే 2వ తీమోతిలో 2వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లుగా అయితే అక్కడ పౌలు ఉన్నాడు. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందు ఏమండి రక్షణ పొందవలెనని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకొనుచున్నాను. దేవునికే స్తోత్రం కలుగును గాక. పౌలు ఓర్చుకునేది ఎందుకంట? రక్షణ కొరకు. నువ్వు కూడా అంతేనండి. నీ ఆత్మను రక్షించుకోవాలంటే నువ్వు ఓర్చుకోవాలి. అంతేగానండి ఇంకెంతకాలం ఓర్చుకోనని మనం అనుకుంటే ఏమవుద్ది, మన యొక్క ఆత్మనుసారమైన జీవితాన్ని మనమే పాడు చేసుకున్నట్టు వాళ్ళం అయిపోతాం. ప్రియ సహోదరుడా, వింటున్న ప్రతి ఒక్క దేవుని బిడ్డలను కూడా గమనించండి, పరిశీలన చేయండి, పరిశోధించండి. యేసుక్రీస్తు కన్నా మనం ఎక్కువ ఓర్చుకుంటామండి. యేసు వైపు నువ్వు చూస్తున్నావా? హెబ్రీలు 12వ అధ్యాయము 2-3 వచనాలు మనం చూసినట్లుగైతే ఏమంటే మనం చూస్తున్నాము ప్రతి చోట కూడా మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుపెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయ్యకు దానిని కొనసాగించు వాడిన యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువును సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడంట. ఎక్కడా? ఇక్కడ సహనం కలిగితేనే అక్కడ కుడిపార్శ్వమున ఉన్నాడు. నువ్వు కూడా ఇక్కడ సహనం కలిగి ఉంటే, ఓర్చు కలిగి ఉంటే నీ కుటుంబాన్ని రక్షించుకోగలుగుతావు, నీవు రక్షణ పొందగలుగుతావు, నీవు సంఘాన్ని కాపాడగలుగుతావు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని కాపాడగలుగుతావు. గమనించు. 3వ వచనంలో కూడా మనం చూస్తే మీరు అలసట పడకయు మీ ప్రాణములను విసుకయు ఉండుకున్నట్లు పాపమును తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొని ఆయనను తలంచుకునుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే దేవుని యొక్క వాక్యమును బట్టి సహనం కలిగి ఉంటారో వారు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతారు. ఎందుకంటే యోబు గారు పొందుకోగలిగాడు, 2 అంతలుగా పోగొట్టుకున్న దానికన్నా 2 అంతలుగా పొందుకోగలిగాడు. అలాగని మోషే కూడా ఎంతగానో ప్రభువునందు దేవుని ఇంటిలో నమ్మకస్తుడుగా ఉన్నాడు, ఓర్చుకుని. అలాగని పౌలును ఎందుకంటే రక్షణను కాపాడుకునే దాని కొరకు ఎంతో సహనం కలిగి ఉన్నాడు పౌలు. యేసును చూస్తే ఆయన సిలువ విషయంలో మనం చూసాం. ఆయన కార్చిన రక్తమే కానీ, యేసిన సిలువే కానీ, ఆయన పైన పడిన నిందలే కానీ అన్నిటిని కూడా భరించి ప్రాణత్యాగాన్ని చేశాడు. ఎందుకని? పాపాత్ములు ఎందరో నశించిపోతారో అని. ఆయన యొక్క సహనమే మనందరికీ రక్షణ. అలాగే నీ యొక్క ఓర్పు, నీ యొక్క సహనమే నీ కుటుంబానికి నీకు రక్షణ, నీ సంఘానికి రక్షణ, నీ గ్రామానికి రక్షణ, నీ దేశానికే రక్షణ కలుగుతుంది. మనిషి యొక్క ఓర్పు, మనిషి యొక్క సహనము మన యొక్క జీవితానికి ఎంతో ధన్యత అంటుంది. బైబిల్ ఏమంటుంది? ఇందాడ 5వ అధ్యాయం యాకోబు రాసిన పత్రిక 11వ వచనంలో మనం చూస్తే వారు ధన్యులు అంటుంది. వాక్యం ఏమంటుంది? వారు ధన్యులు అంటుంది. యాకోబు 5వ అధ్యాయం 11వ వచనంలో మనం చదివినట్లుగైతే ఏమంటుంది వాక్యము? సహించిన వారు ధన్యులనుకుంటున్నాము కదా ప్రియమైన దేవుని. ఎందుకంటే మతస్వార్తలు కూడా 10వ అధ్యాయం 22వ వచనంలో కూడా అంత్యదినమందు వారు రక్షింపబడుదురు. సహనం కలిగి ఎవరైతే ఉంటారో 10వ అధ్యాయం 22వ వచనంలో మత్తయి సువార్తలో కూడా మనం చదివినట్లుగైతే ఏమంటుంది బైబిల్?
మీరు నా నామం నిమిత్తము అందరి చేతను దేశింపబడుదురు, అంతం వరకు సహించిన వారు రక్షింపబడుదురు. మార్కు సువార్త 13వ అధ్యాయం 13వ వచనాన్ని కూడా మనం చదివినట్లుగా అయితే, మార్కు సువార్త 13వ అధ్యాయం 13వ వచనాన్ని కూడా మనం చదివినట్లుగా అయితే, నా నిమిత్తము, నా నామము నిమిత్తము లేచి ఏమండి చంపిద్దురు, నా నామము నిమిత్తము అందరి చేత మీరు దేశింపబడుదురు, అంతం వరకు సహించిన వారు రక్షణ. ఏమండి కూచేపు కాదమ్మా. చాలామంది అనుకుంటున్నారు సంవత్సరం తట్టుకున్నానండి, 10 సంవత్సరాలు తట్టుకున్నానండి, ఒక 20 సంవత్సరాలు తట్టుకున్నానండి, ఇంకేం 10 సంవత్సరాలు తట్టుకున్నానండి, నేను సంవత్సరం ఎంత సహనం కలిగి సంవత్సరం చేశానో. వామ్మో, నీవు సహిస్తే నీకు ఆత్మరక్షణ ఉంటుంది, నీవు సహిస్తే నీకు ఏమండి నీ సంఘం రక్షించబడుద్ది, నీ సహిస్తే నీ ఊరు రక్షించబడుద్ది, నువ్వు సహిస్తే నీ పట్టణం రక్షించబడుద్ది, నువ్వు సహిస్తే నీ దేశం రక్షించబడుద్ది. అంతేగాని దేవునికి ఏమి ఇంకొకరికి ఏమి గొప్పతనం కాదు, చివరికి నీకే ఆత్మరక్షణ కలుగుతుంది. 24వ అధ్యాయం మత్తయి సువార్త, 24వ అధ్యాయము మత్తయి సువార్త 13వ వచనాన్ని కూడా మనం చదివినట్లుగా అయితే, 24వ అధ్యాయము 13వ వచనంలో కూడా అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడు. 4 రోజులు 3 రోజులు కాదండి, అంతం అంటే నీకు మరణం వచ్చే వరకు. ఇందాక అందుకనే పాట పాడింది అందుకేనండి. రాలిపోయే పువ్వుకు ఎందుకిని రంగులో, విడిచి వెళ్ళే గూడుకు ఎందుకిన్ని హంగులో, రాలిపోయే పువ్వుకు ఎందుకిన్ని హంగు. గుర్తించండి, అందరూ కూడా పరిశీలన చేయండి. అంతం వరకు అండి సహనం అంటే ఏదో కూసేపు కాసేపు అనుకుంటున్నారేంటి, చివరి వరకు అండి. నువ్వు మరణించే వరకు సహనం కలిగి ఉండాలి. 2 తిమోతి 2వ అధ్యాయం 12వ వచనంలో కూడా చదివినట్లుగా అయితే, 2 తిమోతి 2వ అధ్యాయం 12వ వచనంలో కూడా మనం చదివినట్లుగా అయితే ముగించుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే మనిషికి ఓర్పు ఎంతో అవసరమైనది. సహించిన వారమైతే ఆయనతో కూడా, ఎందుకంటే ఆయన పరలోక రాజ్యంలో తండ్రి కుడి పార్శ్వం ఉన్నాడు. నువ్వు కూడా సహించిన దానివైతే ఎక్కడ ఉంటావు? వెళ్ళి ఆయనతో కూడా మనం కూడా ఏలుదుము. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఏం కలిగి ఉండాలంటున్నాడు దేవుడు? సహనం కలిగి ఉండాలి. అయితే కాదు, శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలగజేయనని ఎరిగి శ్రమ యందు అతిశయపడదాం, సంతోషిద్దాం, ఆనందిద్దాం. శ్రమ వచ్చిందని నీ విసుగుదలుగా ఉండటం కాదు, నీ గూటిని నువ్వే పాడు చేసుకోవటం కాదు, నీ ఇంటిని నువ్వే పాడు చేసుకోవటం కాదు, నీ సంఘాన్ని నువ్వే పాడు చేసుకోవటం కాదు. సహనం కలిగి ఉంటే నిన్ను వల్ల నీ పొరుగున వారిని రక్షించగలిగే అండి ఆ థాట్ నీలో ఉంటుంది. ఏదో 4 రోజులు తట్టుకున్నానండి, 10 సంవత్సరాలు తట్టుకుని 10 కాదండి, నువ్వు చనిపోయే వరకు సహనం ఓర్పు కలిగి ఉండాలన్నదే మనకు బైబిల్ నేర్పిస్తుంది. ప్రతి క్రైస్తవులకు, ప్రతి సంఘానికి, ప్రతి సంఘ బిడ్డలందరికీ కూడా ఈ రాత్రికాల సమయంలో ఎంతమంది విని విశ్వాసిస్తున్నారో వారందరూ కూడా గమనించాల్సిన విషయాలు ఇది. ఓర్పు సహనాన్ని చక్కగా దేవుడు యందు విశ్వాసం కలిగిన ప్రతి క్రైస్తవుడు కూడా ఎందుకంటే ఓర్పు కలిగి ఉండాలన్నదే దేవుని యొక్క చిత్తం. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన